నమస్తే వంశీ గారు. నమస్కారం మేడం. చాలా మంది పిల్లలు రివిజన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఎగ్జామ్స్ కి ముందు. అవును. బాగా చదువుతారు, ఇంట్లో అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఉంటుంటారు. పిల్లలు చాలా బాగా అటెంప్ట్ చేస్తారు అనుకుంటాం, కానీ ఎప్పుడైతే ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటుంటారో రాయలేరు, గుర్తుండవు, మర్చిపోతూ ఉంటుంటారు. రిజల్ట్స్కి వాళ్ళు రివిజన్ చేసిన దానికి అసలు ఎక్కడ వ్యత్యాసం మనకు కనిపించదు, అంత డిఫరెన్స్ ఉంటుంటుంది. అవును మేడం. మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు? అంటే చాలా మంది పేరెంట్స్ కూడా చెప్తుంటారు, మా పిల్లలు మేము అడిగితే బాగా చెప్తారండి, మేము ఇంట్లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చేస్తారు, కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే రిజల్ట్ మాత్రం మేము ఆశించినట్లు ఉండదు. అంటే ఈవెన్ ఒక 100 మార్క్స్ పెడితే 30-40 దగ్గర ఆగిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే కనీసం 50% కూడా రీచ్ అవ్వలేకపోతున్నా అంటుంది. దీనికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ చాలామంది విద్యార్థులు ఒక 5 టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తున్నారు మేడం. ఆ మిస్టేక్లో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ని ఆ ఎగ్జామ్కి రెడీగా ఉంచుకోలేకపోవడం మేడం. చాలామంది ఎలా అంటే, ఎగ్జామ్ అంటే వాళ్ళ లోపల ఒక టెన్షన్ క్రియేట్ చేస్తారు. ఈవెన్ అది పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళ సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు. ఎగ్జామ్ అన్నప్పుడే అదొక టెన్షన్ వాతావరణం అన్నట్లుగానే వాళ్ళ లోపల పోర్ట్రేట్ అవుతుంటుంది అది. కాబట్టి ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఏ విద్యార్థి అయినా ఎంత బాగా చదివారనేది విషయం పక్కకు పెడితే, ఎగ్జామ్ టైంలో నీ మైండ్ సెట్ ఎలా ఉంది అన్న దాని మీద ఆధారపడే నువ్వు ఎగ్జామ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉందనేది డిసైడ్ అయిపోతుంది. కాబట్టి నీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ప్రతిరోజు కూడా అది ఒక్కసారిగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత నీ మైండ్ సెట్ సెట్ చేసుకోవాలంటే అది వర్కౌట్ అవ్వదు. దానికి ఎగ్జామ్స్కి ముందు ఎలాగైతే నువ్వు పరీక్షలకు ప్రిపేర్ అవుతావో, అలాగే నీ మైండ్ సెట్ గురించి కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఫస్ట్ ఫోకస్ చేయాలి. మరి ఏంటంటే, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పి ఉన్నాను, చాలామంది విద్యార్థులకి భయానికి గురైనప్పుడు ఎడ్రినలిన్ అండ్ కార్టిజాల్ అనే హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అయినప్పుడు మనం టెన్షన్ పడతాం. మన బాడీలో మెటబాలిజం పెరిగిపోతుంది, మనకు చెమటలు పట్టేస్తాయి, మన హార్ట్ బీట్ పెరిగిపోతుంది, మన బ్రీతింగ్ కూడా పెరిగిపోతుంది. దీంతో పిల్లలకి లాజిక్గా మన బ్రెయిన్ పనిచేసే కెపాసిటీ కంప్లీట్గా తగ్గిపోతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మన బ్రెయిన్లో విడుదలయ్యేటటువంటి న్యూరో కెమికల్స్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే మనకు టెన్షన్ రాదు, డిప్రెషన్ రాదు, భయం కూడా రాదు. ఎలా కంట్రోల్ చేయాలంటారు? దానికి బెస్ట్ మెడిసిన్, ఫస్ట్ వీలైతే వాకింగ్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి మెడిటేషన్ చేయాలి. మనం వాకింగ్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మన బాడీలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది మెంటల్గా రిలాక్సేషన్గా ఎలా ఉండాలో మన బాడీకి మన మైండ్ సెట్కి రెండింటికి మధ్య పొంతన కుదురుతుంది ఫస్ట్. తర్వాత మెడిటేషన్ చేయాలి. నేను అంటుంటాను, ఎందుకు టెన్షన్ అవుతుంది అంటే, న్యూరో కెమికల్స్ని ఇంబ్యాలెన్స్ చేస్తే మనకు టెన్షన్, భయం, యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. అంటే బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అలాగే బ్రాహ్మరి ప్రాణాయామం, అలాగే త్రాటకం ప్రాణాయామం, ఇలాంటి మెడిటేషన్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. అలాంటి మెడిటేషన్ చేసినప్పుడు వాళ్ళకి అప్పుడు మైండ్ సెట్ని ఎలా సెట్ చేసుకోవాలో అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళినప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉంటారు, భయం లేకుండా ఉంటారు, వాళ్ళు అనుకున్నది వెంటనే గుర్తొస్తుంది. కాబట్టి ఫస్ట్ నేను ఏమంటున్నానంటే, మైండ్ సెట్ని సెట్ చేసుకోవడం ప్రతి ఒక్క విద్యార్థి బాధ్యత. ఈ మైండ్ సెట్ సరిగా లేకనే టెన్షన్ పడతారు, యాంగ్జైటీ పడతారు, మొత్తానికి వాళ్ళు చదివిని కూడా ఎగ్జామ్ హాల్లో రాయలేకపోతారు, మర్చిపోతుంటారు. కాబట్టి ఫస్ట్ సెట్ చేసుకోవాల్సింది మైండ్ సెట్. తర్వాత క్వశ్చన్ పేపర్ హ్యాండిలింగ్. అంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ మనం తీసుకున్నట్లయితే షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్, ఆబ్జెక్టివ్ టైప్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి ఆన్సర్స్ మనం ప్రజెంట్ చేసేది. అయితే ప్రతి స్టూడెంట్ కూడా లాంగ్ ఆన్సర్కి ఎంత టైం తీసుకోవాలి, షార్ట్ ఆన్సర్స్కి ఎంత టైం తీసుకోవాలి, ఇలా ఫస్ట్ క్వశ్చన్ పేపర్ని మనం కంప్లీట్గా డివైడ్ చేసుకోవాలి. ఏది ఫస్ట్ రాయాలి, ఏది తర్వాత రాయాలి, ఏ దాని తర్వాత ఏది రాస్తే మనకు క్లారిటీ వస్తుంది, టైం సెట్ అవుతుంది అనే విషయాల పట్ల ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. మరి క్లారిటీ ఎట్లా తెచ్చుకోవాలంటే, ప్రీవియస్ ఇయర్గా ఏదైతే ఎగ్జామ్స్ జరుగుతాయో ఆ క్వశ్చన్ పేపర్ని మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే అప్పుడు ఇలా క్లారిటీ వస్తుంది. నేను ఏది స్పీడ్గా రాయగలుగుతున్నాను, ఏది పెట్టుకుంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఎగ్జామ్ కంటే ముందే మీరు ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ప్రాక్టీస్ చేసిన దాన్ని ఎగ్జామ్లో ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఆన్సర్స్ ఎలా రాయాలనే పట్ల మీకు క్లారిటీ ఉండాలి. అంటే చాలామంది చదివింది ఒకటి ఉంటుంది, ఆన్సర్స్ రాయడానికి వెళ్తే ఇంకొకటి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఆన్సర్స్ని ఎలా రాయాలో, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో తెలియకపోవడం చాలామందికి. ఇప్పుడు కొంతమంది చాలా ఎగ్జామ్స్లో చేసే మిస్టేక్స్ ఏంటంటే, క్వశ్చన్ పేపర్లో లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. అయితే చాలామందికి షార్ట్ ఆన్సర్స్ చాలా ఈజీగా వస్తాయి. వాళ్ళకి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు, అంటే వాళ్ళు లాంగ్ ఆన్సర్గా నేర్చుకుని ఉంటారు, ఆ క్వశ్చన్ కన్నా పొరపాటున షార్ట్ ఆన్సర్స్లో వచ్చిందనుకోండి, స్టూడెంట్స్ ఎన్ని మార్క్స్కి అడిగారు, నేను ఎంతవరకు రాయాలనేది వాళ్ళకు సరైన అవగాహన లేక ఆ టైంని చాలామంది వేస్ట్ చేసుకుంటుంటారు. అంటే ఈవెన్ అది 2 మార్క్స్ క్వశ్చన్ ఉందనుకోండి, వీళ్ళ ఆన్సర్ 8 మార్క్స్కి 4 మార్క్స్కి ఎంతైతే రాయాలో అంతవరకు రాస్తుంటారు. కాబట్టి మీకు వచ్చిందని మొత్తాన్ని రాసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్స్ని ఎలా రాయాలో కూడా ముందే మీరు ఆర్గనైజ్ చేసుకోవాలి. నీ ఆన్సర్ ఎన్ని మార్క్స్కి వచ్చింది, దానికి ఎంత ఆన్సర్ రాయాలనేది మీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్స్, హ్యాండ్ రైటింగ్లో మిస్టేక్ చేస్తున్నారు. చాలా బాగా చదువుతున్నారు, కానీ హ్యాండ్ రైటింగ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఏమో కొంచెం నీట్గా రాస్తారు, ఈవెన్ అది ఎగ్జామ్స్కి వచ్చే వరకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినట్టు ఉంటుంది. అంటే కనీసం చదవడానికి కూడా అది అంత అందంగా ఉండదు.
ఇలాంటప్పుడు మీరు ఎంత బాగా రాసిరు అనేది మీకు వస్తనే విషయం అందరికీ తెలిసిన అండ్ ఐ మీన్ మీరు నమ్మిన తర్వాత పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు మాత్రం బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అవును. కాబట్టి మీరు రాసేటప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి. మరి హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలంటే ఏం చేయాలంటే నేను ప్రతి వీడియోలో చెప్పాను, మీ అందరికీ కూడా చెప్తుంటాను, హ్యాండ్ రైటింగ్ అనేది ఒక స్కిల్. ఆ హ్యాండ్ రైటింగ్ అనేది ఒక్క రోజులో రాదు. అంటే మార్నింగ్ నేర్చుకుని ఈవినింగ్ వరకు నేను నీట్గా రాస్తా స్పీడ్గా రాస్తా అంటే రాదు. ఏ స్కిల్ అయినా కూడా దాన్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడు మాత్రమే అది స్కిల్ మీకు అలవాటు అవుతుంది. Yes. హ్యాండ్ రైటింగ్ని మీరు ఆ స్కిల్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే నీట్గా రాయగలుగుతారు, అలాగే స్పీడ్గా కూడా రాయగలుగుతారు. అప్పుడే మీకు ఇన్ టైంలో ఆ ఎగ్జామ్ పేపర్ని ఆ క్వశ్చన్స్కి తగ్గట్టుగా ఆన్సర్ కూడా మీరు కంప్లీట్గా రాసేస్తారు. అప్పుడు మీరు గుడ్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే రివిజన్ కరెక్ట్గా ఉండదు వీళ్ళకి. అంటే ఇంట్లో బాగా చదువుతారు, ఎగ్జామ్ హాల్కి వచ్చిన తర్వాత మర్చిపోతుంటారు. మళ్ళీ వీళ్ళు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఈ ఆన్సరా, నేను ఆల్రెడీ చదివినా కానీ రాయలేకపోయాను, నాకు ఆ టైంలో గుర్తుకు రాలేదు. ఎందుకు గుర్తుకు రాలేదంటే నువ్వు కరెక్ట్గా రివిజన్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి నువ్వు చదవలేదు కాబట్టి నీకు అక్కడ ఆన్సర్ గుర్తుకు రాలేదు. నువ్వు ఒకవేళ కరెక్ట్ మెథడ్లో చదివినా లేకుంటే కరెక్ట్ మెథడ్లో నువ్వు రివిజన్ చేసుకున్నా ఆ టైంలో నీకు ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా గుర్తుకు వస్తుంది, 100% రాయగలుగుతుండేరు. కాబట్టి ఈ 5 మిస్టేక్స్ మీరు చేయనట్లయితే 100%గా మీరు కూడా అద్భుతమైన మార్క్స్ తీసుకుంటారు. ఓకే, చాలా మంది ఎగ్జామ్స్కి ముందు చదివి ఎగ్జామ్స్లో సరిగ్గా ప్రాపర్గా అటెండ్ చేయలేకపోవడానికి మెయిన్ రీజన్స్ ఇవి. సో ఎవరైతే ఈ రీజన్స్ అగ్రి అవుతూ ఉంటుంటారో, అవును మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తూ ఉంటుంటారు, యాంగ్జైటీ, ఫియరు, హ్యాండ్ రైటింగ్, మర్చిపోవడం, ఇటువంటివి ఏవైతే ఉంటుంటాయో వాటన్నిటికీ మనం క్లాసెస్ అని చెప్తున్నాం. దానికన్నా ముందు ఎవ్రీ సండే ఫ్రీ డెమో అని కూడా మీరు అనౌన్స్ చేశారు. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఎందుకంటే ఇది ఎగ్జామ్స్ టైం, ప్రతి పిల్లలకు కూడా ఈ పీరియడ్, ఈ క్లాసెస్ చాలా అవసరం కాబట్టి అడుగుతున్నాను. సో ఒకసారి దీని డీటెయిల్స్. ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పోవాలంటే నడుచుకుంటూ పోవచ్చు, సైకిల్ నుంచి పోవచ్చు, బైక్ మీద పోవచ్చు, బస్ పోవచ్చు, ఇంకా బెటర్ వే ఫ్లైట్ ఎక్కి కూడా పోవచ్చు. అయితే చాలామంది విద్యార్థులకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. అంటే స్టడీస్లో మేము స్ట్రగుల్ అవుతున్నాము, ఈ స్ట్రగుల్ నుంచి మేము స్ట్రెస్ లేకుండా చదువుకోవచ్చు అనే విషయాలు చాలామంది పిల్లలకు తెలియదు. అంటే మనం ఒక లైఫ్లో సెట్ అయినా లేకుంటే మనం ఉన్నతంగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని ఎప్పుడు అనిపించుకుంటామంటే చదువుతో పాటు ఒక స్కిల్ నేర్చుకున్నప్పుడు, ఆ చదువు ప్లస్ స్కిల్ యాడ్ అయినప్పుడు మనకు మన లైఫ్కి, మన లైఫ్ పర్పస్కి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి చాలామంది ఓన్లీ చదవడం మీదనే ఫోకస్ చేసి మిగతా స్కిల్స్ కూడా తీసుకుంటలేరు, మిగతా స్కిల్ నేర్చుకుంటలేరు. సో వీళ్ళందరి కోసం ఇలాంటి స్కిల్స్ ఉంటాయని తెలియదు ఫస్ట్. కాబట్టి మీ అందరి కోసం నేను ఏం చేస్తున్నానంటే ప్రతి సండే కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. అసలు స్టడీస్ చదవాలంటే ఎలాంటి మెథడ్స్ ఉంటాయి, ఏ మెథడ్స్ ద్వారా చదివితే మనకి ఈజీ గుర్తుంటుంది, చదవడం ఒక్కటైనా మళ్ళీ రివిజన్ కూడా ఎలాంటి మెథడ్ నుంచి చేసుకోవాలి, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, ఇలా కంప్లీట్గా ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ నేను ప్రతి స్టూడెంట్ కూడా అందించాలనేది నా లక్ష్యం. కాబట్టి ఎవరు కూడా స్ట్రెస్కి, డిప్రెషన్కి గురవ్వకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్ట్రెస్ లేకుండా చదువుని ఒక ఆటలా సాగించి అద్భుతమైన రిజల్ట్ తీసుకోవాలనే ఉద్దేశం మీద నేను ప్రతి సండే కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాను మేడం. సో ఆసక్తి కలిగిన వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి సెపరేట్గా మనం జూమ్ లింక్ పంపించి క్లాసెస్ని అటెండ్ చేయొచ్చు. సో పేరెంట్స్ ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉన్నారో, పిల్లలకి లైఫ్లో మీరు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే మెమరీ పవర్కి సంబంధించిన క్లాసెస్, టెక్నిక్స్ అండ్ దాంతోపాటు హ్యాండ్ రైటింగ్కి సంబంధించిన స్కిల్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలన్న వాటిపైన వంశీ గారి క్లాసెస్ మీకు చాలా పెద్ద ఇంపాక్ట్ని, అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఈ టైంలో చాలామందికి అవసరం ఈ క్లాసెస్. దయచేసి ఎవరైనా ఉండి అటెండ్ చేయించాలనుకుంటే ప్రతి ఒక్కరు మీరు ఎంక్వైరీ చేయొచ్చు. వంశీ గారి క్లాసెస్ చాలా బాగుండే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఒకసారి డెమో క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, ఒకసారి చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా ఎవ్రీ సండే క్లాసెస్ ఉంటాయి. ఈ సండే కూడా క్లాస్ ఉండబోతుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్.